అందరికీ నమస్తే. నేను మీ ఆసంపల్లి సంపత్ కుమార్. జై భీమ్, జై కేసీఆర్, జై హో డాక్టర్ బాలకృష్ణ అన్న. మొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిద్దిపేట సభలో ఏదైతే వాక్యాలు చేసిండో ఆ వాక్యాలు చూస్తుంటే నిజంగా నవ్వొస్తుంది. ఆ వాక్యాలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ఆ వాక్యాలు వింటుంటే తెలంగాణలో ఒక సామెత గుర్తుకొస్తుంది. ఆడలేక మధ్యలో పడే ఎగురలేక పందిరి కురిసి అన్నటువంటి సామెత ఈరోజు ముఖ్యమంత్రి గారి మాటలు వింటుంటే గుర్తుకొస్తుంది. ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, సిద్దిపేటలో రానున్నటువంటి ఎన్నికల్లో గెలిచినటువంటి అభ్యర్థికి అట మంత్రి పదవి ఇస్తారట. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రానున్నటువంటి ఎన్నిక గురించి పకటి కళలు కనడం పక్కన పెట్టు, కానీ ప్రస్తుతం నీ పాలన ఏ విధంగా ఉంది, నీ పాలన ఎంత బాగుందో ఒకసారి ప్రజల్లోకి పోయి రివ్యూ చేసుకొని మరి నీ యొక్క పాలనను కొనసాగించాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి పట్టణంగా తీర్చిదిద్దినటువంటి సిద్దిపేటను మరి అభివృద్ధి పథంలో నడిపించినటువంటి ఘనత హరీష్ రావు గారిది. ఈరోజు నాటి నుండి నేటి వరకు కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, మరి ఈరోజు ప్రజల కొరకు కావచ్చు ప్రతిపక్షంగా ఉంటూ మరి ఆనాటి తెలంగాణ ఉద్యమంలో వెన్ను చూపకుండా రొమ్ము విరిచి పోరాడినటువంటి నాయకుడు హరీష్ రావు గారు. తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి మెజారిటీతో, అత్యధిక మెజారిటీతో భారతదేశంలోనే గెలిచినటువంటి అభ్యర్థిగా చరిత్ర సృష్టించినటువంటి నాయకుడు హరీష్ రావు గారు. మరి తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పథంలో సిద్దిపేటను తీసుకెళ్తూ మరి ఒక అభివృద్ధికి పైలట్గా మరి 6 అడుగుల బుల్లెట్గా వెలుగొందినటువంటి నాయకుడు హరీష్ రావు గారు. అలాంటి నాయకుడి పైన మరి నీ అభ్యర్థిని పెట్టి గెలిపిస్తావా? నిజంగా నీకు దమ్ముంటే, నీ పాలన మీద నీ పైన నీకు నమ్మకం ఉంటే నువ్వే పోటీ చేయొచ్చు కదా ముఖ్యమంత్రి. హరీష్ రావు గారు స్ట్రైట్గా ఓపెన్గా ఛాలెంజ్ చేయడం జరిగింది. వేరే వాళ్ళు కాదు ముఖ్యమంత్రి, నువ్వే నా మీద పోటీ చేయి రానున్న ఎన్నికల్లో, మరి ఎవరు గెలుస్తారో ప్రజలు తీర్పిస్తారో అని మరి అంత తేటతెల్లంగా కుండబద్దలయ్యేటట్టు చెప్పడం జరిగింది. మరి నువ్వెందుకు జంకుతున్నావు? నీ మీద నీకు నమ్మకం లేదా? హరీష్ రావు అంటే భయమా? సిద్దిపేట ప్రజలంటే నీకు భయమా? బీఆర్ఎస్ అంటే భయమా అని నేను సందర్భంగా తెలియజేస్తున్నా. వేరే వేళ కాదు, నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వే పోటీ చేయి. మరి సిద్దిపేటలో హరీష్ రావు గారి పైన గెలిస్తే నిజంగా నువ్వు వీరుడు అని ఈ రాష్ట్ర ప్రజలు కాదు, ఈ దేశ ప్రజలు కూడా నిన్ను అభివర్ణిస్తారు. ఎందుకంటే నీకు మాట మీద నిలబడేటువంటి అలవాటు లేదు, ఆ మనిషి కూడా కాదు. ఎందుకంటే దానికి నువ్వే నిదర్శనం. ఆనాడు గతంలో ఏదైతే కొడంగల్ నియోజకవర్గంలో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని జబ్బలు దర్చుకుంటూ ప్రగల్భాలు పలికినటువంటి ముఖ్యమంత్రి మరి ఆ రోజు రాజకీయ సన్యాసం తీసుకోలేదు కదా. మరి ఈరోజు ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నావు అని నేను అడుగుతున్నా. నీకు మాట మీద నిలబడే అలవాటు లేదు, ఆ మనిషి కూడా కాదు. ఈరోజు నువ్వు అమలు కాని హామీలతో, గ్యారంటీ లేని గ్యారంటీలతో, దివాళీ లేని డిక్లరేషన్లు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి మాయ చేసి మరి మసిబూసి మారేడుకాయ చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు అన్ని రకాల ప్రజలను, సబ్బండ వర్గాలను ఇబ్బంది పెడుతూ ఈరోజు విద్యార్థి లోకం కానుండి మొదలుకుంటే కార్మిక కర్షక లోకం దాకా, రైతుల కానుండి మొదలుకుంటే రియల్ ఎస్టేట్ దారుల దాకా కూడా ప్రతి ఒక్క వర్గాన్ని ఈరోజు నువ్వు వంచి నయవంచన చేసి మరి వారి యొక్క ఏడుపుకు కారణమైనవు. మరి ఈరోజు వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతుంటే నువ్వు శునకానందం పొందుతూ, రాక్షసానందం పొందుతూ ఈరోజు సీఎం సీట్ను అనుభవిస్తున్నావు. ఇప్పటికైనా నీ పాలన మీద నువ్వు దృష్టి పెట్టి నువ్వు ఇచ్చినటువంటి గ్యారంటీలను కావచ్చు, మరి అమలు కాని హామీలను కావచ్చు మరి పూర్తి చేయాలని తెలియజేస్తూ, మరి నువ్వు మాట మీద నిలబడే విధంగా ఉండాలని, మరి మైకి దొరికినప్పుడల్లా ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు వాగుతూ మరి కేసీఆర్ గారి పైన తిట్లు తిడుతూ, దేవుళ్ళ పైన ఒట్లు వేస్తూ, మరి కేసీఆర్ చేసినటువంటి పనులను నువ్వు రిబ్బన్లు కట్ చేసుకుంటూ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఉద్యోగాలకు నువ్వు నియామక పత్రాలు ఇస్తూ 60,000 ఉద్యోగాలు నేను భర్తీ చేసినటువంటి ప్రగల్భాలు పలికేటువంటి ముఖ్యమంత్రి, బిల్డప్ ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి, ఈరోజు నీ ప్రభుత్వమే తేటతెల్లం చేసింది. నిన్న అసెంబ్లీ సాక్షిగా కేవలం నీ ప్రభుత్వంలో 16,978 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చినామని నీ ప్రభుత్వమే చెప్పింది కదా. ఇకనైనా ఇలాంటి అబద్ధపు మాటలు, అసత్య ప్రచారాలు మానుకొని నీ యొక్క పాలన మీద దృష్టి పెట్టాలని, ఒకవేళ గిట్ట నువ్వు నీ యొక్క అమలు కాని హామీలను అమలు చేయకపోతే తప్పకుండా ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ సైనికులుగా, కేసీఆర్ గారి యొక్క అభిమానులుగా, బాలకృష్ణ శిష్యులుగా నీ ప్రభుత్వాన్ని ఎండగడతాం.
నీ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. అడుగడుగున నువ్వు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని అక్రమ కేసులు బనాయించినా, ఎన్ని నిర్బంధాలు మా పైన మోపినా కానీ తప్పకుండా మీ ప్రభుత్వం పైన మేము పోరాటం చేస్తాం. ఇప్పటికే నీ యొక్క సొంత పార్టీ నాయకులే నీ యొక్క ప్రభుత్వం పైన, నీ పార్టీ పైన, నీ పైన మరి తిరుగుబాటు చేశారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తూ జై తెలంగాణ.